అనుకున్నాను. తర్వాత అయ్యా ఏం చెప్పాలి, పెద్దలు అడిగినప్పుడు మనకు దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని నువ్వు అని చెప్పకూడదు కదా అని నేను దానిలో తీర్మానం చేసుకున్నా. ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా నువ్వు అని దేనికి చెప్పకూడదు దేవుని కార్యాలకు అని ఒక తీర్మానంతో ఉన్నా. ఆ నుంచి మొదలయ్యేది పోరాటం. ఎప్పుడు పడితే అప్పుడు సడన్ గా వస్తున్నాయి కొన్నిసార్లు. కానీ దేవుడు తన నోట తన మాట నా నోటి పలికించి అని మహిమ కలుగు కాక మనకందరి విషయం మన దేవుడే ఇచ్చింది కాక. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఇంట్లో వంట చేసుకుంటున్నాం, ఇంటి వాళ్ళకందరికి చేసుకుంటాం, మనం చేసుకుంటాం. ఇంకా మనం ఎవరు తినిండకపోతే ఎవరన్నా వచ్చారనుకోండి పెడతామా లేదా? పెడతాం. పెట్టి కూడా కదా పెట్టాలి కూడా. అలానే ఇప్పుడు ఈరోజు కూడా నేను ఇప్పుడు ఈ మీటింగ్ అసలు హాజరవుతానని కూడా అనుకోలేదు. ఎందుకంటే వేరే చోటికి వస్తానని మాట ఇచ్చాను. ఒక ముస్లిం సహోదరి ప్రభు నమ్ముకుంది, ఆమెను ఫాలో అప్ చేసి తనకు ఒక బైబిల్ కొనిచ్చి వద్దాం అనుకున్నా. ఎండ ఎక్కువ ఉంది, అయినా వెళ్ళాలి, ఎండ అయినా కూడా పర్వాలేదు. మళ్ళీ ఆ బిడ్డ తన ఇంటికి వెళ్ళిపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, చాలా కష్టమవుతుంది అమ్మాయితో. ఇదే అవకాశం వెళ్దామని అనుకున్న మనసులో. దేవుడు నన్ను ఎండకు పోనివ్వకుండా చల్లగా ఫ్యాన్ కింద కూర్చొని మెల్లగా ఆహారం పంచిపెట్టు, నువ్వు వండుకున్నాను, ఆమెకు పెట్టాల్సిన ఆహారం వీళ్ళకి కూడా పెట్టేసి 5 రొట్టెలు 2 చేపలు అందరికి దేవుడు దీవించాడు కదా, ఒక్కరు తెచ్చుకున్న ఆహారాన్ని. అలా అయితే ఆ సిస్టర్ కోసం సిద్ధపడుతున్న ఆహారం దేవుడు మనకందరికి రోజు ఇవ్వాలనుకుంటున్నాడు బహుశా. కాబట్టి మనకును వారికి ఇంకా ఎంతమందికో తెలియదు. అలా అయితే దేవుడు నిజంగానే తన మహిమ నిమిత్తమే తన చిత్తానుసారంగానే ఇచ్చాడని నమ్ముతున్నాను. ఉదయకాలమే ఆ సిస్టర్తో కలవాలన్న ఆలోచనతో చిన్న ధ్యానమే చేసుకున్నాను. ఎందుకంటే నూతనంగా ప్రభుత్వం ఉంటుంది కాబట్టి చిన్న ధ్యానమే చేసుకున్నాను. ఆ చిన్న ధ్యానాన్ని మనందరము మరి ఒకసారి మనం విందాము ప్రభు నామంలో. ఇందాక సిస్టర్ ప్రార్థన చేసి అప్పగించారు నన్ను, నా పరిస్థితిని అంతటిని. దేవుడు ప్రార్థన విన్నాడు. మరి అందరూ ఆమె చెప్పాను కాబట్టి మరి చేయని అవసరం లేదు. దేవుడు ఈ సమయాన్ని మనకు ఆశీర్వాదకరంగా మార్చుగా. పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశుద్ధ పౌలు రాసిన ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది. చదవని మాటలు ఎన్నోసార్లు వింటుంటాం కదా, జనరల్ గా ఉపయోగిస్తూ ఉంటాం. ప్రవక్తలు వెనక మరుగురు ఉంటారు, వాళ్ళు ప్రాఫిట్ లో నుంచి పప్పే ఉంటాం పిల్లలకి.
ఎవరు మాట్లాడుతున్నారా, బొమ్మలు మాట్లాడుతున్నాయా, ఎంత బాగా మాట్లాడుతున్నాయని పిల్లలు ఆకట్టుకొని వింటా ఉంటారు. కానీ వెనుకొండేది ఎవరు? ప్రభు కదా. తెరచాటున టీచర్ ఉండి మాట్లాడిస్తూ ఉంటారు బొమ్మ. అలాగే మన మాటలు మనం కాదు మాట్లాడేది, మన ప్రభు చాటు నుండి మాట్లాడిస్తున్నప్పుడు వ్యక్తులను చూడకూడదు, మనం మనుషుల వైపు అస్సలు చూడకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడన్న ఆశ కలిగి ఆలోచన చెడ్డోళ్ళ, దినాలు చెడ్డగా మనుషులు చెడ్డోళ్ళ. దినాలు దేవుడు అన్ని మంచిగా చేశాడు. దినాల్లో దేవుడు అన్ని మంచిగా చేశాడు కదా. మొదటి దినం, రెండవ దినం, మూడో దినం, నాలుగో దినం, ఐదో దినం, ఆరో దినం, అన్ని దినాలను చేస్తూ ఇది మంచిది, ఇది మంచిది అని వివరిస్తా వస్తారు. అంటే అలా ఏది చెడ్డ దినం కాదు, అన్ని మంచిదివే. అయితే మనుషుల క్రియలు కదా, మనుషుల పాపం బట్టి దినాలు చెడ్డవి అంటున్నారు. అవునా కదా. ఎగ్జాంపుల్, ట్రైన్ ఎక్కిపోతా ఉంటారు, టికెట్ తీసుకుని ఎక్కుతారు దొంగలు. ఏమంటారు మళ్ళీ? దొంగ బండి ఎక్కి వచ్చాను నేను, దొంగ ట్రైన్ ఎక్కి వచ్చా. ట్రైన్ దొంగది కాదు, టికెట్ తీసుకుని ఎక్కేవారు దొంగలు, దొంగ ట్రైన్ అంటారు. అలా నేపాల్ కదా, దాన్ని బట్టి దినాలు చెడ్డగా అయిపోయినాయి. అపాయమైన కరాలు, అపాయకరమైన దినాలు అంటాడు తిమోతి పత్రికలు కదా. అంత్య దినాలు, అపాయకరమైనవి, చెడ్డ దినాలు, మోసకరమైన దినాలు, బహు భయంకరమైన దినాలు, అంత్య దినాలు కదా. ఇవి అంత్య దినాలు, అపాయకరమైన దినాలు, చెడ్డ దినాలు. ఈ చెడ్డ దినాల్లో దినాలు చెడ్డవి కాబట్టి ఇంకెక్కడ మంచిగా ఉంటాం? ఉండలేం. దినాలు చెడ్డవి కాబట్టి ఎక్కడ మంచిగా ఉంటాం? ఉండలేం. కాబట్టి మనం కూడా చెడ్డవారు పోతున్నారు అంతే. బండి జలతగాడి వెళ్ళిపోతున్నారు అన్నట్టు దాటేసుకుంటుంటారు, సమర్థించుకుంటుంటారు కదా చాలాసార్లు. కాదు కానీ ఈ చెడ్డ దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో మనం ఏం చేయాలంట? అజ్ఞానుల వల్లే ఉండొద్దండి, జ్ఞానుల వలె ఉండాలి. అజ్ఞానుల వలె ఉండొద్దు, జ్ఞానుల వలె ఉండాలి. జ్ఞానులు ఎలా ఉంటారంట? సమయాన్ని పోనివ్వరు, సమయాన్ని పోనివ్వరు, సద్వినియోగం చేసుకుంటారు. సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం సమయాన్ని పోనివ్వడం అంటే పరిగెత్తిపోతా ఉంటే పట్టుకుంటాము, గట్టిగా పట్టుకోలేము. గడిచిన కాలం తెచ్చుకోలేము తిరిగి. ఈ దినమే మనది, రేపు మనదో కాదో మనకు తెలియదు కదా. గతించిన కాలం తిరిగి రమ్మన్నా కూడా రాదు. కాబట్టి ఉన్న దినాన్ని, ఉన్న సమయాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. పోనివ్వకూడదు. పోనివ్వకూడదు అంటే ఉన్న 24 hours కదా. ఎవరికైనా, చదువుకున్న వాళ్ళకైనా, చదువుకోలేని వారికైనా, విద్యావంతులు ఎవరికైనా కూడా టైం ఏమో రోజుకి 24 గంటలే. వ్యాపారస్తులకైతే 3 గంటలు, ఇంట్లో ఉన్న వాళ్ళకైతే 10 గంటలు, అట్లా కాదు. కానీ అందరికీ 24 గంటలు. వాటిని మనం ఎలా వాడుకుంటున్నాం, వాటిని మనం వాడుకుంటున్నాం, ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం. ఏ సమయం, ఎంత సమయం ఎవరికి ఇస్తున్నాం, దేనికి ఇస్తున్నాం, ఎంత సమయాన్ని దేనికి ఇస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం, ఎలా వాడుతున్నాం అని మనం ప్రశ్నించినప్పుడు మనకున్న సమయాన్ని మనం మొట్టమొదటిగా ఏది ఇంపార్టెంట్ వాటికి కొంత టైం, వెరీ వెరీ ఇంపార్టెంట్ వాటికి కొంత టైం, అన్ఇంపార్టెంట్ వాటికి లాస్ట్. అది కానీ వాటి వెరీ వెరీ ఇంపార్టెంట్ చేయాల్సిన పనికి పోస్ట్ పోన్ అయిపోతా ఉంటారు, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అనవసరమైన వాటికి సమయం ఇస్తూ ఉంటారు, అవసరమైందంతా దాటి వెళ్ళిపోతారు. చాలాసార్లు జరుగుతూనే ఉంటది. మా బ్రదర్ ఎప్పుడు చెప్పేవారు, ఏదైనా కూడా ఒక వస్తువు కొనాలన్నా, ఒక పని చేయాలన్నా ఫస్ట్ ఇది అత్యవసరమా అని రాసుకోవాలంట, తర్వాత ఇది అవసరమా, తర్వాత ఇది అనవసరమా. ఏది అత్యవసరమో దాన్ని టిక్ చేసి ఫస్ట్ అది చేయండి, తర్వాత అవసరమైంది, తర్వాత అది చేయండి. అనవసరమా పక్కన పెట్టండి. అది లాస్ట్ ఏదో సమయం ఉన్నప్పుడు దాన్ని చేసుకోవచ్చు. ఇట్లా డివైడ్ చేసుకోండి. ఒక వస్తువు కొంటుంటే ఇది అవసరమా, ఇది అత్యవసరమా, ఇది అవసరం లేదా. అలా అయితేనే అత్యవసరమైన వాటికి డబ్బు వెచ్చించండి, అనవసరమైన వాటికి వెచ్చించద్దు. ఇలాగ ప్రతి దాంట్లో మనం చూసుకుంటూ పోతే నిజంగా సమయాన్ని
ఎంత అత్యవసరంగా వాడుతున్నాం, ఎంత అనవసరంగా వాడుతున్నాం అన్నప్పుడు మన హృదయాలు మనతోనే మాట్లాడుతుంటాయి. ఎంత సమయం వేస్ట్ చేస్తుంటాము, తెలియకుండానే దాటిపోతా ఉంటాయి. లాస్ట్ చేయాల్సిన పనికి టైం లేదని దాటేసే సందర్భం ఎన్నోసార్లు వింటాము. అలాగైతే సమయాన్ని పోనివ్వకూడదు. అజ్ఞానులు అలా పోనిస్తారంట. అయితే జ్ఞానులమైన మనం జ్ఞానులమా? దేవుడు జ్ఞానవంతులుగా మనం చేశాడు. ఆయనే జ్ఞానం కదా, ఆయనే విమోచనం, ఆయనే జ్ఞానం. జ్ఞానమైన ఆయన మనకి ఇచ్చే ఆ జ్ఞానాన్ని కదా, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయనందే గుప్తమైనది. మీలో జ్ఞానం ఎవరికైనా కొద్దుగా ఉండేలా వారు నన్ను అడగండి, మీకు జ్ఞానాన్ని ఇస్తాను. జ్ఞానం ఇచ్చేవాడు ఆయన, అడిగి పొందుకుంటున్నాం. అయితే ఆ జ్ఞానం పొందిన మనం ఏం చేస్తున్నాం? మన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం. అలా అయితే అజ్ఞానులు అయితే సమయాన్ని వేస్ట్ చేస్తారు. అలా చేయొద్దండి. జ్ఞానుల వలె నడుచుకోండి. ఇది బహు చివరి దినాలు. సమయం పోతే ఇంకా రాదు. కాబట్టి దాన్ని దుర్వినియోగం చేయొద్దండి అని పౌలు హెచ్చరిక చేస్తున్నాడు మనకి. ఇది ఒక హెచ్చరిక కదా. ఈ హెచ్చరికను పాటిస్తే మనకు క్షేమం. అలాగైతే ఒక జ్ఞానవంతురాలైన స్త్రీని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఆమె సమయాన్ని ఎలా కాపాడుకుంటుందో, ఆమె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటుందో ఒక జ్ఞానవంతురాలైన స్త్రీని మనం జ్ఞాపకం చేస్తున్నాం. లూకా సువార్త 11వ అధ్యాయం. అందరికీ తెలిసిన భాగాలే, ఏది కొత్తది కాదు. దేవుడు నాతో మాట్లాడిన దినాలు, నేను నేర్చుకున్న సత్యాలే మనం కలిసి ధ్యానం చేస్తున్నాం అంతే. లూకా సువార్త 10వ అధ్యాయం లాస్ట్ పారాగ్రాఫ్ 38 నుంచి 42 వరకు 5 వచనాలు దాగి ఉన్న మాటలు మనం అందరం ఎరుగుదాము కదా. ఈ భాగంలో చదువుకున్నప్పుడు ఇక్కడ మరియా మార్తలు మనకు కనిపిస్తారు. మరియా, మార్త, వారి సోదరుడు లాజరు. ఆయన మాత్రం ఈ భాగంలో లేడు, కానీ వారి ముగ్గురు గల చిన్న కుటుంబం కనిపిస్తుంది ఇక్కడ. ఈ భాగం అందరి ఎరిగిన భాగమే. అయితే అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. ఆ గ్రామం బేతని అని మనం అందరం ఎరుగుదాం. మార్తను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకున్నాడు. ఆమెకు మరియాను సహోదరి ఉండదు. ఈమె యేసు పాదం వద్ద కూర్చుంది, ఆయన బోధ వినుచుండెను. ఈ మార్త ఆయనను చేర్చుకుంది, తన ఇంట చేర్చుకుంది. 4 గోడల గల ఇంట్లో చేర్చుకుంటుంది. అయితే ఇక్కడ చేర్చుకున్న ఆమె ఏం చేస్తుంది? ఆయన దగ్గర కూర్చొని మాటలేం వినడం లేదు, బోధ వినడం లేదు. జస్ట్ చేర్చుకుంది అంతే. చేర్చుకొని హాల్లో కూర్చోబెట్టిద్దాము. బహుశా మీరు కూర్చోండి సోఫాలో, నాకు చాలా పని ఉంది. ఎందుకు పిలుచుకొచ్చిందాం మరి ఇంటికి అంటే, ఎందుకు పిలుచుకొచ్చిందో, ఆయనకు టీ చేసి వాళ్ళని పిలుచుకొచ్చిందేమో, కాఫీ చేసి వాళ్ళని పిలుచుకొచ్చింది, ఆతిథ్యం వాళ్ళని పిలుచుకొచ్చిందేమో, లేదా ప్రార్థన చేయించుకొని పంపిద్దామని పంపించుకోవచ్చిందేమో. అంటే ఎంతసేపు ఉన్న భౌతిక అక్కర్ల కోసం ఏమైనా ఆమె పిలుచుకోవచ్చింది. భౌతికంగా మాత్రమే ఆయనను ఆలోచిస్తుంది ఆమె. అందుకే ఆమె మాత్రం కనిపించట్లేదు. యేసు పాదం యొక్క వాళ్ళ చెల్లి అయినా మరియ మాత్రమే కనిపిస్తుంది. ఆమె ఇంపార్టెన్స్ అంతా దేనికి ఇస్తుంది? పనులకు ఇస్తా ఉంది. విస్తారమైన పనులు పెట్టుకొని పనులపైన ఎక్కువ మనసు నిలుపుతా ఉంది. కానీ దేవుడు యేసు ప్రభు ఇంటికి వచ్చాడు కదా, నేనే కదా పిలుచుకొని వచ్చాను, నా ఇంట నేను పిలుచుకున్న నేనే, ఆ మాటలు వినడానికి నాకు మనసు లేదు. మనసు కలిగి వింటున్న ఆమెను కూడా ఏం చేస్తుంది? ఆమె డిస్టర్బ్ చేస్తుంది. ఎట్లా డిస్టర్బ్ చేస్తుంది? ఆయననే అంటుంది. ఏమంటుంది? నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో నన్ను విడిచిపెట్టినది. ఒంటరిగా పని చేసుకుంటుంటే నన్ను విడిచిపెట్టి నీ దగ్గర వచ్చి కూర్చుంది. నీకు చింత లేదా అంటే ఏమనుకుంటుంది? సామాన్య మానవులాగా లెక్కించి మాట్లాడుతుంది. నీకు చింత లేదా? చింతలు ఎవరుకుంటే? మామూలుగా మానవులకు ఉంటాయి చింతలు. ఆయన సర్వాధికారి, సర్వ సృష్టికర్త. అంత గొప్ప దేవుని పట్టుకొని మన ఇంటికి వచ్చినాడు, దైవజనుడి ఇంటికి అనే సంగతి కూడా కించిత్ జ్ఞానము లేకుండా ఆయనను గద్దిస్తా ఉంది. నీకు చింత లేదా? ఒక మనిషిగా లెక్కించి మాట్లాడుతుంది. అంటే తక్కువ అంచనా వేస్తుంది. ఆమె చాలా తక్కువ వేస్తాను. చాలాసార్లు దేవుని ఆస్తులు మన ఇంటికి వచ్చినప్పుడు ఎన్నోసార్లు తెలియకనే చాలాసార్లు
తెలిసి కొంతమంది, తెలియక చాలా మంది దైవజనులను దైవజనులుగా ట్రీట్ చేయరు. ఏది సమయానికి ఇట్లా వచ్చినారు, ఈ టయానికి వీళ్ళు ఈ టయానికి వచ్చినారు, పోయి మాకు పనులు ఉండవా, మేము భోజనం చేయాల్సిన టైం ఈ టైంలో వచ్చినారే, ఎట్లా తప్పించుకోవాలా వాళ్ళ నుంచి అని ప్రయత్నాలు చేస్తా ఉంటారు చాలా మంది. ఈ మాట కూడా అదే భాగం కావాలి. ఎంతసేపు ఆమె చేస్తున్న పని కనపరుచుకోవడానికి, తను ఏదో చేసి ఇవ్వాలి ఆయనకు, ఆయన మెప్పు కోరాలి. అబ్బా ఎంత బాగా చేసినావు సిస్టర్, టీ ఎంత బాగా చేసినావు, కాఫీ ఎంత బాగా చేసినావు, బలుంది స్నాక్స్ చాలా బాగా చేసినావు అని అంటాడేమో అని ఆయన చేత మెప్పు పొందాలని మాత్రమే ఆమె పనులు చేస్తా ఉంది. ఆయన మెప్పులు ఆయన కోరడం లేదు. నీ టీ కోసం ఆయన రాలేదు. ఆయన అమూల్యమైన మాటలు నీతో మాట్లాడాలని వచ్చినప్పుడు ఆ అమూల్యమైన సమయాన్ని ఎట్లా దుర్వినియోగం చేస్తుంది అంటే భయంకరంగా దుర్వినియోగం చేస్తుంది. దైవజనుడు ఇంటికి వస్తే పని పాట అన్ని వదిలిపెట్టి దేవుని దగ్గర పాదాల దగ్గర కూర్చొని వినవలసిన పరిస్థితి ఆమె ఏం చేస్తుంది, దుర్వినియోగం చేస్తుంది. తను కూర్చోకుండా కూర్చున్న తన సోదరుని కూడా ఆటంకం చేస్తుంది. ఒక మంచి పని చేసేటప్పుడు ఎంతో ఆటంకం. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటుంటే తాను చెడిన కోతి వనమెల్ల జరిపినట్టుగా ఆమె వినకుండా ఇంకొక వినే ఆమెను కూడా డిస్టర్బ్ చేస్తా ఉంది. ఇలాంటి సందర్భం ఎన్నోసార్లు వినింటాం. మనకు కూడా తటస్థిస్తాడు చాలాసార్లు. మీటింగ్ పోతున్నాం అనుకోండి, అప్పుడే డిస్టర్బెన్స్ ఎవరో ఒకరు వచ్చింటారు. అప్పుడు ఏం చేస్తాం, మీటింగ్ పోయేది కూడా ఆపేసి వాటితోనే గుర్తు సహవాసం చేయడానికే సమయం కేటాయిస్తాం. కానీ ఆ రోజు మీటింగ్ డుమ్మాంక, ఇలా సందర్భాలు ఎన్నిసార్లు దొల్లిపోయాయో, ఎన్నిసార్లు సమయాన్ని ఇలాగ దుర్వినియోగం చేశాము. వ్యక్తిగతంగా మనం వాకింగ్ చదువుకుంటున్నప్పుడు కూడా అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. అయిపోయి ఆ బైబిల్ మూసిపెట్టేది, ఇంకా ఫోన్తో మాట్లాడేది. ఏది ఇంపార్టెంట్? వాక్యం చదువుకుంటున్నప్పుడు వచ్చే డిస్టర్బెన్స్ కి నువ్వు లోన్ అయిపోతున్నావు. నువ్వు ఇంపార్టెన్స్ ఫోన్కి ఇస్తున్నావు కాబట్టి బైబిల్ మూసిపెట్టి ఫోన్తో మాట్లాడుతున్నావు. అలా అయితే ఏది అత్యవసరం, ఏది అవసరం? దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటల వైపు శ్రద్ధ పెట్టకుండా ఎంత ఈజీగా ఆమె తను వినకుండా వినేవాడిని కూడా డిస్టర్బ్ చేస్తుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నువ్వు అనేకమైన పనులు కలిగి విచారం కలిగి ఉన్నావు. నీకు విచారం ఎక్కువ ఉంది, ఈ లోక సంగతులు ఎక్కువ ఎక్కువ. ఏం తిందుమా, ఏం తాగుదమా, ఏం ధరించుకుందామా, వీటి గురించి ఆలోచన చేస్తున్నావు. మళ్ళీ ఆలోచన చేసేది చాలక మళ్ళీ తొందర పెడుతున్నావు, అందరినీ తొందర పెడుతున్నావు. నువ్వు నష్టపోయేది కాకుండా ఇంకొకరిని నష్టపరుస్తున్నావు. నువ్వు వెళ్ళవు, ఇంకొకరిని వెళ్ళనీయవు. నువ్వు చెయ్యవు, ఇంకొకరిని చెయ్యనీయవు. ఇలాంటి ఆటంక బండలాగా మనం ఉన్నామా? ఆటంకంగా అభ్యంతరాలు కలిగించే వారంగా ఉన్నామా? తొందర పెట్టే వారంగా ఉన్నామా? బాగు చేసే వారంగా ఉన్నామా? బాగుపడుతున్న వారిని పాడు చేస్తున్నామా? పాడైపోతున్న వారిని బాగు చేస్తున్నామా? దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మన సమయాన్ని ఎలాగా ఖర్చు పెడుతున్నావు, ఎలాగా సద్వినియోగం చేసుకుంటున్నావు? దుర్వినియోగం చేస్తున్నావా? ఒక్క పనులకు మాత్రమే సమయాన్ని ఇచ్చి, అది అత్యవసరమైతే నో ప్రాబ్లం. దేవుని కంటే ఎక్కువ అత్యవసరమైన ఇంకేదైనా ఉందా? దేవుని పని, దేవుడు వాటి మించిన అత్యవసరమైన పని ఉంటే దేవుడిని క్షమిస్తాడు. అయితే దేవుడు మన ఇంటికి వచ్చిన దేవుణ్ణి ఎంతగా ఆమె బాధ పెడుతుందో కదా. ఆ అమూల్యమైన సమయాన్ని ఇంకా పోతే రాడు కదా, ఇప్పుడు పిలుచుకొచ్చినాక మళ్ళీ వస్తాడు రాదు మన ఇంటికి. ఇంకా ఇదే మిక్కిలి సమయం. తనకు కూడా ఉండింటది పని, మరియకు కూడా. వద్దు ప్రభు వచ్చి రావడమే, మన ఇంటికి రావడమే మనకు గొప్ప భాగ్యం. మనం ఎంతటి వారం. ఆ గ్రామంలో నిరుపేద కుటుంబం అంటే వారే. ఇంత పేద గృహానికి, ఇంత చిన్న కొట్టంలోకి, ఇంత చిన్న ఇంటికి ఏ ఫెసిలిటీస్ లేవు. కుర్చీ వేసి కూర్చోబెట్టేంత ఫెసిలిటీ లేదు. గోనెసంచి చేస్తారు కొన్ని ప్లేస్లలోకి పోతే, కూర్చోవలసిందే. ఇంత చిన్న ఇంట్లో తగ్గించుకొని ఆయన ఎంతగా మన ఇంటికి వస్తే 4 గోడల మధ్య చేర్చుకున్నాం కానీ హృదయంలో చేర్చుకోలేము. హృదయంలో చేర్చుకోండి ఖచ్చితంగా ఆయన పాదాల దగ్గర కూర్చోనేదే. 4 గోడల మధ్య చేర్చుకొని 4 గోడల మధ్య ఒక గూట్లో పెట్టినట్టుగా దేవుణ్ణి అట్లా కూర్చోబెట్టి తన పని తను చేసుకుంటాను. నిర్లక్ష్యం. ఇలాంటి నిర్లక్ష్యము
మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఎప్పటికీ ఉండదు. నీవు దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండాలి. మనం విని అనేకులకు ఆ మాటలు పంచిపెట్టాలి. మనం తిన్నది ఇంకొకరికి ఇవ్వాలి. నువ్వు తినకుండా ఇంకొకరికి తిననీయకుండా ఉంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉందా? లేదు. అలా అయితే మార్త చేస్తున్న పని మరియకు ఆటంక బండగా ఉంది, అభ్యంతర కారకురాలుగా కనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే మళ్ళీ అసూయ పడుతుంది, పనులు చేయకుండా నీతోనే గడుపుతుంది ఆమె అని విచారంతో కొట్లాడినట్టుగా మాట్లాడుతుంది. అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు, యేసుప్రభు, ఉత్తమమైన దాన్నే ఏర్పరచుకుంది. నువ్వు తొందరపడుతున్నావు, అవసరమైంది ఒకటి. ఆమె అవసరమైన దాన్ని కనుక్కుంది. ఏది అవసరమో, ఏది అత్యవసరమో, ఏది అనవసరం అనేది ఆమెకుంది ఆ జ్ఞానం. పెద్దదైన మార్తకు లేదు ఆ జ్ఞానం. ఏది అత్యవసరం అన్న జ్ఞానం ఆమెకు లేదు. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వకుండా దేవుని సమయాన్ని దొంగిలించేంత ఒక దొంగలాగా కూడా కనిపిస్తా ఉంది. అయితే మరియ మాత్రం ఈ విషయంలో ఎంతో జ్ఞానం కలిగి ప్రవర్తిస్తుంది, ఎంతో జ్ఞానం కలిగి ప్రవర్తిస్తుంది. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటది. దేవుని మాటలు వింటున్నప్పుడు నీ జీవితాన్ని బాగు చేసే మాటలు, నిత్య జీవపు గల మాటలు గల వాడైనా ఆయన నోటి నుంచి ఏ వాక్కు వస్తే ఏ మాట తీసుకుందామా, ముత్యాలు లాంటి మాటలు ఏరుకుందాం అనే ఆశతో కూర్చున్నాను పాదం దగ్గర. ఇటు గొప్ప అనుభవం మనకుందా? మనం పరీక్షించుకున్నప్పుడు ఎన్నిసార్లు ఈ సమయాన్ని వేస్ట్ చేసి ఉంటాము. మనం నిజంగా వాక్యం మనం వ్యక్తిగతంగా చదువుకుంటున్నామంటే మన ఫోన్స్ ఆఫ్ లో ఉండాలి, స్విచ్ ఆఫ్ లో ఉండాలి, లేకపోతే సైలెంట్ గానే పెట్టుకుని ఉండాలి. ఇదే అసలైన డిస్టర్బెన్స్ కలిగిస్తుంది ఈ దినాలకు, ముఖ్యంగా అదే. అందుకే ఒక భక్తుడు అంటాడు, ప్రెషియస్ టైం అర్లీ మార్నింగ్, ఎవరు లేకముందే, నిద్ర లేయకముందే తెల్లవారుజామున దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఆ మెల్లని స్వరాన్ని వింటుంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకా నువ్వు తెల్లవాళ్ళకి 7కి లేసి 8కి లేసి అప్పుడు బెల్లు పట్టుకొని కూర్చుంటే పాలు బెల్లు కొడతారు, లేక సర్వెంట్ బెల్లు కొడతారు వచ్చి, నువ్వు డోర్ దీనికి పోవాలి, పాలు పోపించుకోవాలి, ఇంకా అయిపోయింది కనుక. ఆ విధంగా కూడా ఆటంకాలు ఏదో ఒక రూపంలో అపవాది ఎదురు తీసుకొస్తాడు. ఈ ఆటంకాన్ని మనం అధిగమించాలి. ఇలాంటి ఆటంకాలు మనం అధిగమించాలి. దేవుడు మాట్లాడుతున్నాడు మనతో, దేవుని స్వరం మనం వింటున్నాం, దేవునితో మనం మాట్లాడడం కాదు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన వైఖరి ఎలాగుంది? మన వైఖరి ఎలాగుంది? ఒక పెద్దవాళ్ళు మన ఇంటికి వచ్చి మాట్లాడుతుంటే మన పిల్లలు మన దగ్గరికి వచ్చి డిస్టర్బ్ చేస్తే పెద్దవాళ్ళతో మాట్లాడుతూ మౌనంగా ఉండాలని తెలియదా? వెళ్ళండి, మీరు లోపలికి వెళ్ళండి అని గద్దిస్తాం మన పిల్లల్ని. దగ్గరికి రాని ఎల్లప్పుడూ దూరంగా పంపిస్తాం. అలా అయితే మన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన వైఖరి ఎలా ఉంది? మాట్లాడుతూనే కొంతసేపు ఉండి ప్రభు నేను పాలు పోతాయి ఆపేసి వస్తాను పోతున్నామా? కొంచెంసేపు ఉండి ప్రభు నాకు వేరే పని ఉంది అని వెళ్ళిపోతున్నామా? ఇలాంటి సందర్భాలు ఎన్నోసార్లు జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. అలా అయితే దేవుడు ఈ జ్ఞానవంతురాలైన మరియ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకెంతో ఒక గుణపాఠంగా, ఈ జ్ఞానవంతురాల సమయాన్ని వేస్ట్ చేయడం లేదు. సమయాన్ని ఇది అమూల్యమైన సమయంగా ఎంచుతుంది, ఇది ప్రశస్తమైన సమయంగా ఎంచుతుంది. ఈ సమయం పోతే నాకు దొరకదు, ఈయన వెళ్ళిపోతే నాకు దొరకడు, ఇంకా ఆయన వెళ్ళిపోయినాక నేను ఇంకేం బతుకుతాను? నాకు జీవం గల మాట, శక్తినిచ్చే మాటలు, నెమ్మదిని కలిగించే మాటలు, ఈ మాటలు ఇవే నాకు కావాలి, నాకు అది కాదు కావాల్సింది నేను ఖచ్చితంగా కూర్చొని వింటా ఉంది. ఇలాంటి గొప్ప అనుభవం మనం కూడా నేర్చుకున్నాం. ఒకవేళ చాలాసార్లు ఇలాంటి సింపులే, చిన్నదే, ఎప్పుడు విన్న మాటలే, కానీ అనేక సార్లు దాటేస్తుంటాం. చిన్నదే కదా, సింపులే కదా, దీన్ని ఏం పట్టించుకోకుండా. కానీ ఈ విషయంలో దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. ఇది ఉత్తమమైనది అంటున్నాడు. ఇది ఉత్తమమైనది, మనం ఉత్తదిగా ఎంచుకుంటున్నాం ఇది, కానీ ఇది ఉత్తమమైంది, ఇది అత్యవసరమైంది, ఇది అత్యవసరమైంది. అయితే ఈ అత్యవసరమైన దానికి మనం సమయం కేటాయిద్దాం. వ్యక్తిగతంగా ప్రభుత్వం గడుపుదాం. వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడతాడు, ఎన్నోసార్లు మాట్లాడుతుంటే వింటూ ఉంటాం. అయితే వేసుకోవడం అనేది మంచి అలవాటు కాదు. వ్యక్తిగతంగా చదువుకుంటప్పుడు దేవుడు ఎట్లా ఆ మాటలు, ఆ స్వరం వింటుంటే అసలు టైం ఎలా అయిపోతుందో తెలియదు, ఎలా అయిపోతుందో తెలియదు. ఒకసారి మా అన్న కొడుకు వాక్యం చదువుకుంటూ కూర్చున్నాడు, టైం అవుతుంది స్కూల్కు, నేను పాలు తీసుకుని ఇచ్చాను, నా పాలు తాగు టైం అవుతుంది, తొందరగా రెడీ కాలేదు.
ఇస్తే అట్లే పెట్టుకో పక్కనే పెట్టాడు గ్లాస్ తాగకుండా. నేను మళ్ళీ వచ్చాను క్యారియర్ రెడీ చేసుకుంటా. ఏం ననంగా పాలు తాగలేదు, అట్లే పెట్టావు అంటే వాడు ఇట్లా బైబిల్ మూసేసినాడు కానీ కళ్ళ నిండా నీళ్ళు కారుతా ఉన్నాయి. కళ్ళ నీళ్ళు కారిపోతుంది. ఏం చేస్తున్నావు? కళ్ళ నిండా నీళ్ళు కారిపోతున్నాయి. ఏమి స్కూల్లో ఎవరన్నా ఏమన్నా అన్నారా? ముందే మెత్తుకోడు. ఎవరన్నా ఏమన్నా అన్నారా? అడిచినారా? టీచర్ అడిచినారా? ఎవరన్నా అమ్మాయిలు ఏమన్నా సతాయిస్తున్నారా నిన్నేమన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? దేనికోసం ఏడుస్తున్నావు నాకు చెప్పుకొని నేను అడుగుతున్నా. వాళ్ళ మమ్మీ లేరు. ఏడుస్తుంటే అడుగుతున్నా, చెప్పట్లేదు. నీ ఇష్టం, టైం అవుతుంది, ఏమన్నా చేసుకొని వెళ్ళిపోయినా. తర్వాత నెమ్మదిగా వచ్చినాడు. నెమ్మదిగా వచ్చి అత్త నేను వాక్యం చదువుకుంటుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతుంటే నాకు పక్క దాటి రావాలనిపించట్లేదు. దేవుడు నన్ను గద్దిస్తున్నాడు. చెంపపడి పటాన్ని కొడుతున్నాడు. ఏడుపు వస్తుంది. దేవుని దుఃఖ పెట్టినాను కదా అని ఏడుస్తున్నావు. చేత కావట్లేదు. నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు. పెద్దదాన్ని కదా అత్త, నీకు తెలుసు కదా, ఎందుకు అట్లా చేసినావు నువ్వు అని ఆ చిన్న వయసులో బాబు నా కళ్ళు తెరిపించాడు. నువ్వు నాకు చెప్పేటోళ్ళు కదా నిన్నదా మొన్న బుట్టి అని అనలేదు. నేను నాకు రాలేదు మనస్సు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ నాన్న, ఎంత మంచి పాఠం నేర్పించావు. నేను ఒక డిస్టర్బెన్స్ గర్ల్, పెద్దదానిగా వయసు పెద్దదే, డిస్టర్బ్ చేస్తున్నా. తెలిసి కొన్నిసార్లు, తెలియక కొన్నిసార్లు ఇలాంటి పని ఎన్నిసార్లు చేస్తుంటామో మనం, ఎన్నోసార్లు. నిజంగా చిన్న వయసులో నాకు నేర్పించాడు ఆ సత్యాన్ని. పెద్దదాన్ని నాకు తెలియలేదు డిస్టర్బ్ చేయకూడదు అని. ఇలాగా ఇక మాట మరి ఎంతగానో డిస్టర్బ్ చేస్తుంటే ఆ డిస్టర్బెన్స్ ఆమె ఏం చేస్తుంది? అధిగమిస్తుంది. డిస్టర్బెన్స్ లోను కాలే, డిస్టర్బెన్స్ లోబడలేదు, డిస్టర్బెన్స్ లొంగిపోలేదు. దేవుని నామానికి మహిమ తీస్తుంది ఆ విషయంలో. ఒకవేళ నిజంగా లొంగిపోయే పనులు చేసుకుంటా ఉండంటే దేవుడు ఈమె విషయంలో కూడా బాధపడేవాడేమో. ఈమె విషయంలో కూడా బాధపడేవాడు. అయితే అందుకే ఆ ప్రత్యేకమైన మర్యాద దేవుడు ఎన్నిక చేసుకుని ఉత్తమమైన స్త్రీగాను, ఉత్తమ మహిళలు ఎంతో ప్రోగ్రామ్స్ అంటారు. ఏమో ఎవరు ఉత్తములు ఈ కాలం? దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఉత్తములు. ఆయన ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తా అంటాడు కదా. ఆయన ప్రేమిస్తే ఆయన ఎన్నిటి నుంచి తప్పిస్తా అంటాడు, వాగ్దానాలు చేస్తున్నాడు. ఆయన ప్రేమించేవాడు కరువైన ఈ దినాల్లో. భక్తుడు దావీదు ఎంతగా ప్రేమిస్తాడు ఆయన మాటలను. 119 కీర్తన అంతా ఆయన కట్టడలు, ఆయన శాసనాలు నాకు ప్రియమైనవి, నాకు ఎంతో నెమ్మదినిస్తాయి, నాకు ఎంతో ప్రియమైనవి. నేను ఉండలేనివి లేకపోతే. బంగారు కంటలు, జుంటు తేనెట కంటలు, అతి మధురమైన మాటలు, వాటిని ఎంతగా హక్కుని ప్రేమిస్తున్నాడు దావీదు మహారాజు. నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళు ఆస్తికర్తలు అవుతారు. దేవుని ప్రేమించే వారికి మెండైన దేవుళ్ళు కదా. ఎన్నో మాటలు వింటుంటాం కానీ అనేక సార్లు పక్కన పెడతా ఉంటాం. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సమయాన్ని మనం ఎలాగో సద్వినియోగం చేసుకుంటున్నాం. దేవుడి మాటలు చెప్పాల్సి వచ్చినా, వినాల్సి వచ్చినా, పంచాల్సి వచ్చినా ఆ సమయాన్ని ఎలాగా ఉపయోగిస్తున్నాం. ఒక చక్కని దేవుడి తలంపు మనకు మరియ ద్వారా నేర్పిస్తున్నాడు. ఇంకొక చిన్న భాగం గమనిద్దాం. ఇంకోటి ఇదే లూకాసు వార్తలో 18వ అధ్యాయం, 18వ అధ్యాయం 35వ వచనం నుంచి ఒక భాగం చదువుకుందాం. ఆయన ఎరుగో పట్టణంకు సమీపించినప్పుడు ఒక గుడ్డి వాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుచుండెను. జన సమూహం దాటిపోచున్నట్టు వాడు చప్పు ఇది ఏమని అడగగా వారు నజరేయుడైన యేసు మార్గంలో వెళ్ళుచున్నాడని వానితో చెప్పారు. అప్పుడు వారు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడిచినవారు వానిని గద్దించి, కానీ వారు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసింది. అంతటి యేసుని ఇచ్చి వాడిని తన యొద్దకు తీసుకుని రమ్మన్నారు. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీకేమి చేయగోర్చున్నానని అడగగా ప్రభువా చూపు పొందా గోర్చున్నాను. యేసు చూపు పొందుము అందుకున్నారు. ఈ భాగంలో ఎరుకో పట్టణానికి దేవుడు సమీపిస్తున్నప్పుడు త్రోవ పక్కన ఉన్న గుడ్డివాడి సంగతి మనకందరం తెలుసు కదా. తీమయ్య కుమారుడైన బర్తిమయ్యి త్రోవ పక్కన కూర్చొని భిక్షం అడుగుతున్నాడు. ఒక గుడ్డి భిక్షకుడు యేసు ఈ దారిలో పోచున్నాడని విన్నాడు.
జస్ట్ విన్నాడు. బ్యానర్ చూడలేదు, కన్ను లేవు, చూపు లేదు, విన్నాడు. ఈ రూట్ లో యేసు ప్రభు వస్తాడంట, వెళ్తాడంట. ఎవరైనా యేసు అనగా రక్షకుడు, ఎన్నిటి నుంచి రక్షించిన వాడు. గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడని విన్నాడు, చెవిటి వారికి చెవులు ఇచ్చాడని విన్నాడు, మగవారికి నోరిచ్చాడని విన్నాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈయన అద్భుతకరుడు, ఆశ్చర్య ఏమేమి విన్నాడు ఆయన గురించి. యేసు రక్షించేవాడు ఈ రూట్ లో వెళ్తున్నాడు, ఈ రూట్ లో ఆయన వెళ్తున్నాడు. జస్ట్ విన్నాడు అంతే, జస్ట్ విన్నాడు. విన్న వెంటనే ఏం చేస్తున్నాడు? కాసుకొని ఉన్నాడు. విన్న ఆయన ఎదురు చూస్తున్నాడు, ఈ రూట్ లో పోతాడంట, నన్ను కూడా రక్షిస్తాడు, నన్ను కూడా రక్షిస్తాడు, నా కంటికి నాకు చూపు ఇస్తాడు. ఆయన దావీదు కుమారుడు, ఆయన యేసు, ఆయన రక్షించేవాడైన ఆయన తెలుసుకొని ఏం చేస్తున్నాడు? ఆయన జస్ట్ విన్నాడు. వినుట వలన విశ్వాసం కలిగింది ఆయన హృదయంలో. విన్నాడు, హృదయంలో విశ్వసించాడు. ఏం చేస్తున్నాడు? నెక్స్ట్ వెంటనే కేకలేస్తున్నాడు. విని విశ్వసించిన వారు ఏం చేయాలి? కేకలు వేయాలి. విని విశ్వసించిన వారు కేకలు. ఎన్నోసార్లు వింటున్నాం, కేకలేస్తున్నాము. ఎన్నోసార్లు వింటున్నాం, విన్న మనం ఏం చేస్తున్నాం? ఈయన కేకలేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కేక్ అనగా ప్రార్థన. ఏమని ప్రార్థిస్తున్నాడు? కేక వేస్తున్నాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను కరుణించు దావీదు కుమారుడు. ఎంతో మంది కరుణించావు కదా, ఎన్నో అద్భుతాలు చేసావు కదా, ఎన్నో ఆశ్చర్యక్రియలు చేసావు కదా, ఎన్నో చెప్తున్నారు, నేను వింటున్నాను, కానీ ఎప్పుడు నేను చూడలేదు. ఈ రూట్లో పోతున్నామని తెలిసింది. అయ్యా నన్ను కరుణించు, నేను గుడ్డివాడిని, పుట్టుకతోనే గుడ్డివాడిని, కళ్ళు లేవు, ఎవరిని చూడలేదు ఇంతవరకు. మా అమ్మని చూడలేదు, మా నాన్న చూడలేదు, ఎవరిని చూడలేదు. ఎట్లుంటారో తెలియదు, భూమి లోకం ఎట్లుందో తెలియదు, ఆకాశం ఎట్లుందో తెలియదు, భూమి ఎట్లుందో తెలియదు, మనుషులు ఎట్లున్నారో తెలియదు. నీవు మాత్రం రక్షిస్తావని విన్నాను, నీవు మాత్రం కరుణిస్తావని విన్నాను. నన్ను కూడా కరుణించు. ఎంతోమంది కరుణించిన ఆయన నన్ను కరుణించయ్యా అని కేకలు వేస్తా ఉన్నాడు. కేకలు వేస్తా ఉంటే డిస్టర్బెన్స్ పక్కన ఆగు, గుడ్డివాడు గమ్మున కూర్చోట్లే. ఆయన పోతుంటే నువ్వు కేకలు వేస్తుంటే నీకు అదే పని కూర్చో ఆగుతారా? నా పెద్ద ఆయన గమ్మున కూర్చోండి, నీకు కావాల్సిన డబ్బులు కదా, అక్కడ కూర్చో, పట్టపరుచుకొని కూర్చున్నావు కదా, వేస్తాలు ఎవరో వేసిపోతారు, కాయిన్స్ వేసుకుంటారు, తీసుకుని అవే కావాల్సింది, ఎందుకు అట్లా అడుగుతున్నావు? గమ్మునుండు అని డిస్టర్బెన్స్ చేస్తా ఉన్నారు. ఆటంకపరుస్తున్నారు. వాళ్ళల్లో విశ్వాసం లేదు, వాళ్ళల్లో విశ్వాసము లేదు. ఊరికే వెంబడిస్తున్నారు, విశ్వాసం లేకుండా వెంబడిస్తున్నారు. విశ్వాసం కలిగిన ఆయనను డిస్టర్బెన్స్ చేస్తున్నారు. విశ్వాసం కలిగిన వారిని ఆటంకం చేస్తున్నారు, విశ్వాసం లేని వాళ్ళు. అయితే కూడా అవును కదా, నేను గుడ్డివాడిని కదా, వాళ్ళని అరుస్తున్నారు, ఎక్కువ అరుస్తూ కొడతారేమో, కొట్టింటారు బహుశా. ఎవరు కొట్టింది తెలియదు కదా, కనుక్కోలేడు కదా, ఎవరు కొట్టింది కనుక్కోలేడు కదా, కొట్టిండొచ్చు బహుశా. ఎవరు ముసుగు గుడ్డాడు, గమ్మ కూర్చోని కొట్టారేమో, లేకపోతే తిట్టారేమో, నిందించారేమో, బాధ పెట్టారేమో మాటలతో. ఎన్ని రకాల ఆటంకం చేశారో. అయితే కూడా ఆటంకాలన్నిటినైనా పక్కన పెట్టాడు, అధిగమిస్తున్నాడు. మరి ఎక్కువగా ఎగరేస్తున్నాడు, మరీ ఎక్కువగా. వాళ్ళు అరిచే కొద్దీ, వాళ్ళు ఎవరైతే ఎంత అరుస్తుంటే అంత గట్టిగా, ఇంకా అంటే ఆ శక్తిని నేను పొందుకోవాలి, మీకేం కళ్ళు ఉన్నాయి కాబట్టి మీకు దాని బాధ తెలియదు. మీకు కళ్ళు లేని నాకు తెలుసా బాధ ఏందో? మీకేం తెలుస్తుంది? లోపల ఎంతో బాధ, హృదయ వేదనతో కేకలిస్తున్నాడు. అవుదా, మన కళ్ళు లేవు కదా, మన కళ్ళు ఉన్నాయి, ఆయనకు లేవు కదా, ఇట్లా పోతున్నాడు, ముందు మనమే పిలుచుకుపోయి ప్రేయర్ చేపిద్దాం అనుకున్నారా? లేదు. వారు పొందలేదు, ఇంకొకరిని పొందలేయడం లేదు. అలా అయితే ఈ గుడ్డివాడు ఈ దారిలో పోతున్నాడు, మళ్ళీ తిరిగి ఏ రూట్లో పోతాడో తెలియదు. ఆ రూట్లో పోనికి నేను వెళ్ళలేను, నా కళ్ళు లేవు, నేను పోయి ఆ రూట్లో పోయి కలుసుకుందాంలే, వీళ్ళు కదా, వీళ్ళు ఆటంకం చేస్తున్నారు, ఇంకొక ప్లేస్కి పోదాం, అక్కడ కలుసుకుందాం అనడానికి ఛాన్స్ నాకు కళ్ళు లేవు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయం పోతే నాకు చూపు లేదు, ఈ సమయం పోతే నాకు రక్షణ లేదు, ఈ సమయం పోతే ఇంకా ఇంతకంటే అంధకారమైన బతుకు నాకు, ఇంతకంటే దౌర్భాగ్యం బతుకు ఇంకా లేదు. ఎంతో ఏళ్ళు గడిచిపోయినాయి అంధకారంలో, అంధత్వంలో. ఇది నాకు అనుకూలమైన సమయంగా దేవుడు మార్చబోతున్నాడు. ఇది అమూల్యమైన సమయం, ఇది మిక్కిలి
అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినంగా దేవుడు నన్ను మార్చబోతున్నాడు. ఈ ఆటంకాన్ని నేను అధిగమించాలని గట్టి పట్టుదలతో కేకలేస్తున్నాడు. గట్టి పట్టుదలతో. ఆయనలో ఉన్న గట్టి పట్టుదల, ఆయనలో ఉన్న గట్టి విశ్వాసాన్ని చూసి ప్రభు వెళ్తూ ఆగాడు. ఈయన కేకలు వేయడం ఆగింటే ఆయన వెళ్ళిపోయాడు. ఈయన ఎప్పుడైతే కేకలు వేయడం ఆపలేదో ఆయన ఆగాడు. ఆయన ఆపాలంటే మనం కేకలు వేయాలి. ఆయన ఆపాలంటే మనం కేకలు వేయాలి. అప్పుడు ఆయన ఆగుతాడు మన కోసం. నువ్వు ఆగున్నావంటే ఆయన దాటిపోతున్న ఆయనను ప్రార్థన ద్వారా ఆయన ఆపాడు. యెహోషువ ప్రార్థిస్తే సూర్యచంద్రులు ఆగిపోయాయి. ఏలియా ప్రార్థిస్తే 6 నెలలు వర్షం మళ్ళీ ప్రార్థిస్తే మళ్ళీ వర్షం పడింది. అయితే ఈయన ప్రార్థిస్తే సృష్టికర్తనే ఆపుతున్నాడు కదా. యెహోషువ ప్రార్థిస్తే సృష్టి ఆగిపోయింది. అయితే ఈ గుడ్డి భిక్షకుడు ప్రార్థిస్తున్న సృష్టికర్తనే ఆగిపోతున్నాడు. ప్రార్థనకు అంత బలం ఉంది, ప్రార్థనకు అంత శక్తి ఉంది. అయితే దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. ఆటంకం వస్తే ఇంతే సార్లే ఆగిపోదాం. ప్రార్థనకు కొంచెం ఆటంకం వస్తేనే ఆగిపోదాం. ఆటంకాన్ని అధిగమించాలన్న సత్యాన్ని మనం ఈ గుడ్డివాడి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆటంకాలు ఎన్నో, రకరకాల ఆటంకాలు. ఇతనికి ఈ రకమైన ఆటంకం, నీకు ఏ రకమైన ఆటంకం ఉందో. కరెక్ట్ మీటింగ్ బయలుదేరేటప్పుడు లాగ్ చేసుకుంటప్పుడు ఏం పోయినా వాళ్ళని ఆపుతారేమో, లేకుంటే టకటక వర్షం అప్పుడే పడుతుందేమో, లేకుంటే అప్పుడే గ్యాస్ వస్తాడేమో, ఇంకా ఆగిపోతాం. పోనీ ఆ గ్యాస్ తెచ్చి ఇంట్లో పెట్టుకొని 10 నిమిషాలు లేట్ అయినా కూడా వెళ్ళాలి దేవుని సన్నిధికి. ఆలస్యమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదు కానీ వెళ్ళే అంత మంచి జ్ఞానం మనలో ఉందా? ఈ గుడ్డి భిక్షకుల్లో ఈ జ్ఞానం ఉంది. నిజమైన కన్ను లేవు కానీ ఆయనకు మనోనేత్రమైన జ్ఞానం ఆయనకుంది. అందుకే ఆ యొక్క మూల్యమైన సమయాన్ని మిస్ చేసుకున్నందువల్ల ఆయనకు గొప్ప రక్షణ దొరికింది, గొప్ప స్వస్థత దొరికింది. ఎప్పుడు చూడని మనుషులను చూశాడు, ఎప్పుడు చూడని దేవుణ్ణి చూశాడు, దేవుణ్ణి చూస్తున్నాడు. గొప్ప స్వస్థత. ఎవరు ఇవ్వలేని భాగ్యం, ఎవరు చేయలేని పని చేశాడు ఆయన పక్షాన. ఒకవేళ ఆయన ఆగిపోయి ఉంటే ఇంకెప్పుడు జీవితంలో ఆయన చూపు పొందలేకపోయిండు కదా. అలా అయితే ఈ గుడ్డి భిక్షకుల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆటంకాన్ని అధిగమించాలి. ప్రార్థన ఆపకూడదు. ఎట్టి సమయమైనా కూడా ప్రార్థన సమయం ప్రార్థనకే కేటాయించాలి. ఆ సమయాల్లో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆటంకాన్ని అధిగమించి ఆ సమయాన్ని మనం వినియోగించినప్పుడు దేవుడు ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు వ్యక్తిగతంగా ఎదుగుదాము, కుటుంబ పరంగా ఎదుగుదాము, సంఘపరంగా ఎదుగుదాము, సామాజిక పరంగా ఎదుగుదాము. ప్రార్థనలో ఉన్న శక్తి. అన్న ప్రార్థన చేస్తుంది కదా, విజ్ఞాపన చేసేమంటది, నాకు మహాబలము కలిగే. ఆయన బలాన్ని పొందుకుంటున్నాను. ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో గొప్ప గొప్ప దీవెనలు ఉన్నాయి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఆయనలో ఉన్న పట్టుదలను చూసి ప్రభు ఎంత మెచ్చుకొని ఉంటాడో. ఎన్నోసార్లు నన్ను గురించి వింటున్నారు మీరు. ఇలా ఉందా ఈ విశ్వాసం? ఎన్నోసార్లు వింటున్నావు, ఎన్నోసార్లు చదువుతున్నావు, ఎన్నోసార్లు చెప్పుతున్నావు ఇంకొకరికి. ఇలా ఉందా ఈ విశ్వాసం అని దేవుడు ప్రశ్నిస్తున్నాడా? మనం సరి చేసుకున్నాం. దేవా, ఎన్నోసార్లు విన్నాం ఈ మాటలు, కానీ విశ్వాసం మాలో కొద్దిగా ఉంది. మా విశ్వాసాన్ని పెంపొందించు, వృద్ధి పొందించు. విశ్వాసాన్ని పెంపొందించని శిష్యులు ప్రార్థించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మన కార్యాలు చూద్దాం. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మన ప్రార్థన ద్వారా ఆ కార్యాలు పొందుకుందాం, ఆ జవాబులు పొందుకుందాం. గుడ్డి భిక్షకుడు జ్ఞానం కలిగిన వాడుగా ఉంటూ గొప్ప స్వస్థతను పొందుకున్న సమయాన్ని దుర్వినియోగపరచుకుంటున్నాడు, సమయాన్ని సద్వినియోగం పరచుకుంటున్నాడు. మరొక భాగం చూద్దాము. చిన్న ధ్యానం మాత్రమే. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయం మొదటి 6 వచనాలు లేదా మొదటి 5 వచనాలు. ఇదే భాగము ఇంకొక సువార్తలు ఉంది కాబోలు. మత్తయి సువార్తలు అనుకుంటా, తర్వాత గమనిద్దాం. ఈ భాగంలో
కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చింది. అక్కడ వారు ఆయనకు విందు చేసి మార్త ఉపచారం చేసింది. లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మధ్య మిక్కిలి విలువ గల అచ్చజట మాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాడు. ఇల్లు అత్తరు వాసనతో నిండాడు. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపని ఇస్కరియోతు, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదని. ఈ భాగం కూడా అనేక సార్లు మనం విన్న భాగమే, ఎరిగిన భాగమే. ఆయన దేవుడు మళ్ళీ వినిపిస్తున్నాడు. ఈ భాగంలో బేతనియాకి ఇక్కడ కూడా యేసు ప్రభు వస్తా ఉన్నాడు. ఇక్కడ బేతనియా పస్కా పండుగలు 6 దినములు ముందుగా వచ్చేసి అక్కడ వారు ఆయనకు విందు చేస్తా ఉన్నారు. మార్త ఉపచారం చేస్తా ఉంది. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అయితే ఇక్కడ అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చజటామం సత్తరు ఒకటి. ఇక్కడ మరియా చేస్తుంది, ఏం పని చేస్తుంది? ఆయన ఇంటికి వచ్చాడు, ఉపచారం చేస్తాను మార్త ఇక్కడ కూడా. అయితే ఈ మార్త మరియా ఏం చేస్తుంది? అచ్చజటామాంసి మిక్కిలి విలువ గలది తెచ్చి ఆయన పాదాలకు విలువగల అత్తరు, విలువగల మిక్కిలి విలువగల అంటే అక్కడ లెక్క ప్రకారం ఇంచుమించు 150 రూపాయలు కావచ్చు అంటున్నాడు. ఇంచుమించు 150 రూపాయలు సేరున్నర ఎత్తు. ఆ దినాల్లో 150 అంటే ఈ దినాలకి పోల్చుకుంటే చాలా విలువైంది. చిన్న సెంట్ బాటిల్ ఎంత కాస్ట్లీ మనం అందరూ ఎరుగుదు. పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు కదా, ఈ దినాలు ఎక్కువ వాడుతుంటారు పర్ఫ్యూమ్స్. చెమట కాలం ప్రతి ఇంట యవనస్తులు ఎక్కువ వాడుతుంటారు ఆ పర్ఫ్యూమ్. ఇంత చిన్నవి ఎంతెంత కాస్ట్లీ. సేరున్నర ఎత్తు అంటే, సేరున్నర అంటే ఎంత? సేరు అంటే 200 గ్రాములు, నర్ర అంటే మళ్ళీ అర్థం 300 గ్రాముల సెంట్ బాటిల్ అంటే ఎంత కాస్ట్లీ. ఆ దినాల్లో ఒక భక్తుడు చెప్పగా విన్నాను, సంవత్సరపు ఆదాయం అని. వాళ్ళు పనిచేసుకుంటే సంవత్సరపు ఆదాయం అని ఒక భక్తుడు చెప్పగా విన్నాను. ఆ పేదవారు సంవత్సరం అంతా సంపాదించుకున్న డబ్బునంతా ఖర్చు పెట్టి పాదాలకు పూస్తుందంట. తలకు కూడా కాదు, తలకు కూడా పాదాలు, అపవిత్రమైన పాదాలకు అంత కాస్ట్లీ తెచ్చి అది సంవత్సర ఆదాయం. నెక్స్ట్ ఏం తినాలి వాళ్ళు? నెక్స్ట్ ఏం తినాలి ఇంకా? అయితే కూడా ఆమె దేవుని యేసు ప్రభు పాదాలకు పూస్తా ఉంది. తలపైన కూడా కాదు, పాదాలకు పూస్తా ఉంది. అంటే పాదాలు ఎంత పవిత్రంగా ఎంచిందో ఆమె కదా. ఎంతో ఆయన పాదాలు పవిత్రమే. ఆయన పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపుల చేరక ప్రత్యేకంగా ఉన్న ఆయన పాదాలు కూడా ఎంతో పవిత్రమైనవి. సువార్త చేయవారి పాదం ఎంతో సుందరములు అంటారు ఇష్టగంధం కదా. సువార్త చేయవారి పాదాలే అంత సుందరములు అయితే ఆ సువార్త ఎవరిది? యేసయ్యది. మరి ఆయన ఎంత సుందరుడు, ఆయన పాదాలు ఎంత సుందరమైనవి, ఆయన పాదాలు ఎంత పవిత్రమైనది. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఆయన పాదాల మీదనే బతుకుతున్నాం, బతికేదంతా ఆయన పాదాల మీదనే. భూమి అంతా ఆయన పాదపీఠమే. బతికేది ఆయన పాదాల మీద కూర్చొని అది అపవిత్రమైనదిగా ఎలా ఎంచగలుగుతాం? ఆమె విలువైనదిగా ఎంచుతుంది. పాదాలు విలువైనదిగా ఎంచి విలువైన అత్త తెచ్చి పాదాలకు పూస్తా ఉంది. అంత విలువైనది అంత ఎందుకు ఆమెలో అంత ఆశ పుట్టింది? అంత కాస్ట్లీ దేవుని పిల్లలకి ఇవ్వాలి, దేవజనులకు ఇవ్వాలి, ఎందుకు ఆమెలో కోరిక కలిగింది? అంతకంటే ముందాధ్యాయులు గమనించినప్పుడు లాజరు చనిపోయి 3 దినాలు 4 దినాలు సమాధిలో లేపాడు కదా. లాజరు బయటికి రాని లేపాడు కదా. ఎవరు చేయలేని కార్యం ఆయన చేశాడు. తమ్ముడు చనిపోయి 4 దినం కంపు కొట్టుంటే నా తమ్ముడిని బ్రతికించి తమ్ముడిని మాకు తిరిగి నాకు ఇచ్చాడు. అంతకంటే నేను ఏమని తెచ్చుకోగలనా? ఈ నా రాత్రి ఎంత విలువ తమ్ముడు నాకు ఇచ్చిన తర్వాత. చచ్చిపోయిన తమ్ముడిని నాకు తిరిగి సజీవునిగా ఇస్తే ఈ అత్తరు ఎంత కాస్ట్ అని నేర్చుకోవాలి. ఇలాంటి అత్తరు ఎన్ని లీటర్స్, ఎన్ని బిందెలు తెచ్చిచ్చినా కూడా ఆ రుణం. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన మనల్ని ఆయన ప్రాణాన్ని మనకు ధారపోసి రక్షణను గ్రహిస్తే చాలా స్వల్పమైనది ఇస్తుంటే కూడా ఆటంకం చేస్తున్నాడు కూడా తీసుకునే ఇలా
చేసేవాళ్ళని చేయలేరు, వాళ్ళు చేయరు, ఇంకొకరిని చేయలేరు. దేవునికి ఇచ్చే దగ్గరికి వచ్చే లోపల మన అంతరాత్మని కొన్నిసార్లు మనకు పోరాటం పెడుతుంది, ఏనీయకుండా చేస్తుంది. ఏమిచ్చిన వాళ్ళు ఇంతనా ఇచ్చేది, 1000 రూపాయల జీతం వస్తే 100 రూపాయల కానుక ఇచ్చేది, 10,000 జీతం అయితే 1000 రూపాయల కానుక ఇచ్చేది. ఏమిచ్చిన వాళ్ళే ఆ 1000 రూపాయలకు సరుకులు వస్తాయి, పాల బిల్లు కట్టవచ్చు, కరెంట్ బిల్లు కట్టవచ్చు, గ్యాస్ వస్తుంది, గ్యాస్ 3 నెలలు వాడచ్చు. ఏమనుకుంటున్నావు? ఏమిచ్చిన వాళ్ళే నీ అంతరాత్మ నిన్ను ఆటంకపరుస్తుంది. దేవునికి ఇచ్చినప్పుడు అంతరాత్మ నీకు ఆటంకపరుస్తుంది ఎప్పుడైనా? అలా అయితే అధిగమించు. అలా అయితే అది దేవుడు చేసిన మనకు రక్షణ కార్యాన్ని మించినది ఏమైనా ఉందా? ఇంకా అది ఎవరు చేయలేని పని. ఏ చేస్తే కూడా దాన్ని తెచ్చుకోలేము. నీకున్నదంతా తీస్తే కూడా నీకు రక్షణ దొరకదు. అట్లా అది ఉచితంగా ఇచ్చాడు నిత్యమైన రక్షణ. ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కోసం కార్చి మనకి ఇస్తే ఆ రక్షణకు దానికి బదులుగా దేవునికి ఇచ్చేది ఎంత ఇస్తున్నామా? ఇచ్చేది కూడా ఎలా ఇస్తున్నాం? మనస్ఫూర్తిగా ఇస్తున్నామా? ఆటంకపరచబడుతున్నామా? ఆటంకపరచబడవచ్చు, కానీ అధిగమించి ఇవ్వడానికి నేర్చుకున్నాం. ఆటంకాలకు లోనే తీసిన పర్సులోంచి తీసిన డబ్బులు మళ్ళీ పర్సులోకి వెనక్కి పెడుతున్నావా? ఆటంకపరచబడి. అలా అయితే నీవు ఇయ్యనట్టే, ఇచ్చిన కూడా ఇయ్యనట్టే. ఒక భక్తుడు కానుక పెట్టే దగ్గరికి వస్తా అంటే జోబులో ఎత్తుకుతా ఉన్నాడు. పాట ఏం పాడుతుంది తెలిసిన? నీకు ఏమి ఇవ్వగలను, ఏమి లేని వాడను అని పాడుతున్నాడు. ఆయనకి ఏం లేదా అంటే ఆయన బ్యాంక్ మేనేజర్ వెతుకుతా ఉన్నాడు జోబులో చిల్లర పైసల కోసం. ఏమి లేని వాడంట ఆయన. అంత పెద్ద ఉద్యోగం, అంత పెద్ద జీతం ఇస్తే ఏమి లేని వాడు నీకు ఏమి ఎలా ఎత్తుకుతున్నాడు జోబులో. ఇంకొక అతను ఇస్తున్నాడు, తీస్తే పొరపాటున 500 వచ్చేసింది. చూడకుండా వేసేసినాడు కానుక పాటలో. తర్వాత చూసుకుంటే అయ్యో 500 వేసేసినాని, 50 రూపీస్ అవుతున్నాని ఎంతో పొరపాటు అయిపోయింది. అయ్యో బయటకన్నా పోయి చెక్ చేసుకుని తెచ్చుకొని వేసింటే బాగుండు. 50 రూపీస్ ఇద్దామంటే 500 వేసేసి. అప్పుడు దేవుడు అంతరాత్మతో నువ్వు ఇచ్చింది 50 రూపీసే, నువ్వు సనుక్కుంటూ ఇచ్చావు, సనుక్కుంటూ ఇస్తున్నావు. మనస్ఫూర్తి ఇవ్వట్లే నువ్వు, కాబట్టి నువ్వు ఇచ్చిన 500 కాదు. అలా అయితే నిజంగా మనం దేవునికి ఏమి ఇస్తున్నాం? ఆయన చేసిన బలియాగానికి, ఆయన ఇచ్చిన అమూల్యమైన రక్షణకు బదులుగా మనం ఏమి ఇస్తున్నాం? ఏమి ఆటంకపరుస్తుంటే ఎన్నికి వెతి పెట్టుకుంటున్నాం? ఇలాంటి అనుభవాలు ఎప్పుడైనా ఉన్నాయా నీకు? చిన్న వయసులో నాకు వచ్చింది అట్లా. చిన్న వయసులో మా నాన్న కానుక ఇచ్చేవాడు కాదు. రోజుకు 10 పైసలు 5 పైసలు ఇస్తే 5 పైసలు చిల్లర చేసుకొని రూపాయి బిళ్ళలు తెచ్చు. రూపాయి 5 పైసలు ఒక్కొక్క పైసాకి 5 వస్తాయి బిళ్ళలు. అది ఎత్తిపెట్టుకోవాలా, ఒక పైసా ఎత్తిపెట్టుకోవాలా. వారానికి అట్లా ఒక పైసా ఎత్తి పెట్టుకుంటే 7 పైసలు ఎత్తాయి. ఆ 7 పైసలు తెచ్చి కానుకేయాలి. 7 మళ్ళీ సండే మా నాన్న కానుక. ఏం చేస్తారో 5 పైసలు రోజు ఇస్తే 4 పైసలు కొనుక్కొని 1 పైసా ఎత్తి పెట్టాలి దేవునికి. మీరు అంత కొనుక్కొని మళ్ళీ కానుక అడుగుతారా అనేవాడు. 7 పైసలు ఇచ్చేటప్పుడు 7 పైసలు ఇస్తున్నా, నాకు అవి కొనుక్కొచ్చుకుంటూ బాగుండు అని లోపల చిన్న వయసులో అనిపించింది. మళ్ళీ చంపలేస్తున్నారు. అది ఇచ్చింది దేవుడే కదా, ఇట్లా చేయొచ్చునా అని. ఒకరోజు మా ఇంటికి ఒక దైవజనురాలు వచ్చింది, సడన్ గా వచ్చింది దైవజనురాలు. ఆమె రావాలని కూడా చాలాసార్లు మేము ప్రార్థన చేసుకున్నాం మనసులో, ఆమె ఎప్పుడు ఇంటికి రావాలని. దేవుడు ఎందుకు పంపించినాడు. చాలాసేపు అంత సహవాసం చేసి కూర్చొని మాట్లాడుకొని, అయితే ఆమె వెళ్లే సమయం దగ్గర పడి ప్రార్థన చేసి వెళ్ళడానికి సిద్ధమవుతుంటే నా మనసులో కాస్ట్లీ, నాకున్న చీరలు అన్నిట్లో కాస్ట్లీ చీర, అది ఇవ్వమని చెప్తున్నాడు దేవుడు. అది ఇవ్వమని చెప్తున్నాడు. లోపల అంతరాత్మ నీకున్న చీరలు అదొక్కటే కదా కాస్ట్లీ, అన్ని సింపుల్ చీరలే కదా, అన్ని తక్కువ రకం చీరలే కదా, అది ఎత్తి పెట్టుకున్నావు కదా అదే పడదు పెళ్లిలోకి దానికి పోవడానికి. అది ఇస్తావా? అది ఇవ్వాలన్నా? అంతరాత్మ దేవుడేమో ఇవ్వమంటున్నాడు, లోపల శరీరం ఏమో ఇవ్వనివ్వట్లేదు. కానీ అధిగమించాలి, నేను అధిగమించాలి. అది ఇచ్చింది కూడా దేవుడే కదా నాకు. దేవుడు ఇచ్చినాడు, మళ్ళీ అడుగుతున్నాడు. యోగుకి ఇచ్చాడు, మరి అడిగాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకో, ఆయన శుచి కలిగిన కాదు. అంత పోగొట్టుకుని ఆయన అంత మాట అంటే, ఒక చీర నాకు దేవుని పిల్లలకి ఇవ్వడానికి
నేను ఎందుకు ఇంత నీచంగా ఆలోచిస్తున్నాను చి అనుకుని వెంటనే ఆ సెల్ఫ్ తీసి ఆ కాస్ట్ ఇచ్చి కవర్లో పెట్టి దైవజెండాలకు ఇచ్చి ప్రేయర్ చేయించుకున్నా. పట్టలేంత ఆనందం, సంతోషం దేవునికి ఇచ్చినాను కదా, దైవజనాలకు ఇచ్చినాను కదా. నాకున్న చిల్లలు అన్ని 100 రూపాయల చిల్లలు, 100 రూపాయల చిల్లలు, అదొక్కటే అని మనసులో కూడా ఎప్పుడు రాలే. ఇంకా నాకు ఆ మంచి చీర పాయ కదా అని ఎప్పుడే నాకు మనసులో కూడా అంత కూడా రాలేదు, ఆవగిందంత కూడా బాధ రాలేదు. సంతోషంగా దేవునికి ఇచ్చిన. అయితే అది మొదలుకొని ఇప్పటి వరకు, అది మొదలుకొని ఇప్పటి వరకు మీరు నమ్ముతారు నమ్మరు, నేను ఎప్పుడు కొనలేదు చీరలు ఇంతవరకు. అన్ని గిఫ్ట్లే. నేను ఇచ్చింది ఒకటే, నేను ఇచ్చింది అధిగమించిన ఇస్తే దేవుడు ఎప్పుడు రుణపడి ఉంటాడు. దేవుడు ఎప్పుడు రుణపడి దేవునికి ఇచ్చి శోధించాలి. దేవునికి ఇచ్చి పట్టరాని దేవునికి కుమ్మరిస్తాడు ఆయన. కాబట్టి ఇచ్చే మనసు మనం కలిగి ఉండాలి. ఈ మరియా అంత పేదరికంలో కూడా అంత ఇస్తా ఉన్నప్పుడు ఎంతగా ఆమె మనసులో తన సంతోషంగా ఇస్తుంది. అయితే ఆటంకపరుస్తున్నారు, ఇది వేస్తుంది. నిజంగా ప్రేమ కలిగి ఆటంకపరుస్తున్నారు. కాదు దొంగోడు, అది వేస్తే తీసుకుపోవాలని ఉన్నాడు. ఇలాంటి దొంగ మనస్సు అంతరాత్మనే కొన్నిసార్లు దొంగ మనసుగా ప్రేరేపిస్తే ఆటంకపరుస్తాడు. మీ ఇంటి వారు ఆటంకపరుస్తారు, మీ భర్తని ఆటంకపరచచ్చు, ఎవరో చెప్పలేం. ఏది ఆటంకపరుస్తుందో, ఏదైనా ఆటంకపరచని కానీ దాన్ని అధిగమించాలి. ఇచ్చే విషయంలో దేవునికి ఇది మంచి కార్యం. ఆ మంచి కార్యం మళ్ళీ చేయడానికి ఛాన్సే లేదు ఆమెకు. ఇంకా ఛాన్స్ లేదు. తర్వాత యేసు ప్రభు సిలువకి వెళ్ళబడతాడు. ఇంకా ఛాన్స్ లేదు ఇంకా ఆమెకు. అందుకే ఆ సమయాన్ని ఆమె మిస్ చేసుకోవట్లేదు. భూస్థాపనకు సుగంధ ద్రవ్యాలని సిద్ధపరచుకుని వెళ్ళారే కానీ ఇచ్చారా వాళ్ళు? స్త్రీలు సిద్ధపరచుకుని వెళ్ళా ఆ సమయంలో ఇచ్చారా? ఇవ్వాలనుకున్నారు. అప్పుడు ఇవ్వకుండా లాస్ట్ మూమెంట్ లో పోతే ఛాన్స్ లేదు, అంగీకరించడానికి లేదు ఆయనకు. అప్పటికైనా పునరుత్థానంలో వెళ్ళిపోయాడు. అలాంటి అవకాశం మిస్ అవుతాయి. కాబట్టి దగ్గరకు వచ్చిన అవకాశం మిస్ చేస్తారు. ఏదైనా సరే, అది ఇచ్చేదైనా సరే, ప్రార్థన అయినా సరే, వాక్యమైనా సరే, వాక్యం చెప్పడమైనా సరే, వాక్యం వినడమైనా సరే, మందిరానికి వెళ్ళడమైనా సరే, ఇంకొకరికి చేయడమైనా సరే, ఏ మంచి కార్యమైనా ఆటంకాలు తప్పు. ఖచ్చితంగా ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలు ఉండవని చెప్పడానికి లేదు, వాక్యం మనకు ఆధారం. ఆటంకాలు ఉంటాయి. అది ఆటంకాన్ని అధిగమించడమే నిజమైన జ్ఞానం. జ్ఞానవంతులు ఆటంకాలు అధిగమిస్తారు. అందుకే అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల మీరు నడుచుకోండి. సమయాన్ని పోనివ్వద్దు. మరి ఆ సమయాన్ని పోనివ్వలేదు. అమూల్యమైన సమయాన్ని కూర్చొని చక్కగా వాక్యం చేయండి. అమూల్యమైన సమయాన్ని గుడ్డు భిక్షకుడు వేస్ట్ చేసుకోలేదు, వినియోగం చేసుకున్నాడు. గొప్ప స్వస్థత పొందాడు. అమూల్యమైన డబ్బును దేవునికి ఇవ్వడానికి ఇష్టపడింది. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ సమయాన్ని వేస్ట్ చేయకుండా, ఆయన పోతే మళ్ళీ దొరకడు, ఇంకా నాకు ఛాన్స్ రాదని ఉన్న సమయాన్ని ప్రభుకి ఇవ్వడానికి సమయం ఇస్తా ఉన్నారు. వాళ్ళు ధనం ఇస్తా ఉన్నారు, సమయం ఇస్తా ఉన్నారు, ధనం ఇస్తున్నారు. దేవుడు ఇంకా అడుగుతున్నాడు, ఈ శరీరమే ఒక దేవాలయంగా మలుచుకున్నారు. ఈ శరీరం రోమపత్రిక 12:1 వచ్చింది. సజీవ యాగములుగా ఆయనకు సమర్పిద్దాం, సమయాన్ని సమర్పిస్తాం, ధనం సమర్పిద్దాం. మన దేవుడు ఇచ్చిన అమూల్యమైన రక్షణ చేతపట్టుకొని మన శరీరంతో, మన దేహంతో మనము దేవునికి సమర్పించుకొని మన సమయాన్ని దేవుడికి సమర్పించడం కోసం బ్రతుకుదాం. దేవుడి చిన్న మాటలు దీవించిన. ఆమేన్. ఎంతో ప్రశస్తమైన దేవుని మాటలు మనం ఆలకించామండి. చల్లని మెల్లని స్వరంతో దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు. నిజంగా నేడు మనకి ఏ వాక్యం అయితే అవసరం, ఏ స్థితిగతుల్లో అయితే మనం ఉన్నామో ఆ మాటలే దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని. నిజంగా మరీ ఎంత చక్కగా సద్వినియోగం చేసుకుందో, గుడ్డివాడు ఎంత చక్కగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, అలాగే పాపాత్మురాలని స్త్రీ ఏ విధంగా సద్వినియోగం చేసుకుందో ఎంతో వివరంగా అమ్మ వివరించి ఉన్నారు. ఆటంకాలు వస్తాయి, అయినా మనం అధిగమించాలి. ప్రశస్తమైందేదో, ప్రాముఖ్యమైనదేదో, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదో దానికి మొదట మనం సమయాన్ని, స్థానాన్ని, ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి.
మన దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమించినా, ఎక్కువగా దేనికి ప్రాముఖ్యత ఇచ్చినా అది విగ్రహారాధన. కాబట్టి నిజంగా ఎంత అద్భుతమైన మాటలు, అనుభవంతో కూడిన మాటలు. పెద్ద తలే. దేవుడు ఎంతో, ఎంతో లోతైన విషయాలను చాలా సింపుల్‌గా కనబడే వాక్యాల ద్వారా ఎంతో లోతైన అంశాలను దేవుడు మాట్లాడాడు. ఎప్పుడు వినే వాక్య భాగాలే అయినప్పటికీ చాలా క్రొత్త కోణంలో దేవుడు నా మట్టుకు నాతో చాలా క్రొత్త కోణంలో మాట్లాడాడు అని నేను చాలా సంబరపడుతున్నాను. చాలా చాలా సంతోషిస్తున్నాను. దేవునికే సమస్త మహిమ, ఘనత చెల్లును గాక. ఎంతో చక్కని వర్తమానాన్ని అందించిన ఆశీర్వాదం మా అమ్మగారికి కూడా నేను రుణపడి ఉంటాను. చాలా చాలా హృదయపూర్వకమైనటువంటి వందనాలు అమ్మకు మరి ఈపీహెచ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నాను. ఈ వాక్యం ద్వారా నిజంగా అమ్మా వందనాలమ్మా. ఈ వాక్యం ద్వారా నిజముగా ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనము కూడికను ముగించుకుందామండి. ప్రేమ నమ్మకమైన మా పేపర్లో కొత్తాను మీ ప్రేమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మేము ఆశించిన రీతిగా మీ చిత్త ప్రకారం మీ ప్రేమిటిని నిలవబెట్టుకొని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా మేము దేనికి ఆసక్తిగా ఉన్నాం మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. దినము చెట్టవిగా ఉంటుండగా మిమ్మల్ని మహిమపరిచే విధంగా మీ నామంలో మీ వాక్యం అనటానికి నాయన వేగిరపడే వారిగా ఉండటానికి సహాయం దయచేయండి. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి మీరు నేర్పించారు. అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మీ ప్రేమిటిని నిలవబెట్టుకొని ఎంతగానో నాయన బహుగా వాడుతున్నారు. అందరిని బట్టి వందనాలు. మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా బిడ్డతో నాయన ప్రభు మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. బిడ్డని బహుగా నాయన ప్రభు వాడుకోమని అడుగుతున్నాం నాయన. మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి మార్త అయితే నాయన ప్రభు తండ్రి పరిచర్య ఉపచారం చేసింది, కానీ మరి ఉత్తమమైన దాన్ని నాయన ప్రభు నాయన ఎన్నుకున్నది నాయన. అలాగనే మేము కూడా ఉత్తమమైన వాటిని సమయం పోనీయక సద్వినియోగించుకునే భాగ్యాన్ని దయచేయండి నాయన. ప్రతిదానికి ఆటంకం కలుగు చేసే అపవాదిని నాయన ప్రభు దూరం చేసే ఆయన ప్రభు మీ వైపు చూసే భాగ్యం నేను ఆటంకం వచ్చిన ముందుకు కొనసాగిపోయే మీ వాకులు వినడానికి వేగిరిపోయే భాగ్యం దయచేయండి. మీ ప్రేమిటిని వాడుకునే విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రాని వారికి మరొక తరుణాన్ని దయచేయండి. కృపచూపం దయచేసి ప్రభా ఎన్ని వందనాలు చెల్లిస్తాం. వేసే పరిషత్ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 క్షమించండి, టచ్ అవ్వలేదు. చాలాసార్లు ట్రై చేసిన. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, భద్రత, గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్ కును, సర్వలోకమునకును, మరి ప్రత్యేకంగా ఈనాటి వర్తమానాన్ని పంచుకున్నటువంటి ఆశీర్వాదమ్మ అమ్మగారికి, వారి కుటుంబమునకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. 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 కూటం ముగించబడిందండి. చాలా చాలా అద్భుతంగా దేవుడు తన కార్యక్రమాన్ని నెరవేర్చాడు. నేనున్నటువంటి ఏరియాలో చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, అయినా చెవి మిక్కిరించి మరి ప్రతి మాటను నేను ఆలకించాను. ఒక మంచి మటన్ బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉంది నాకైతే ప్రజెంట్. చాలా వాక్యంలో ఉన్న టేస్ట్ అదండి. వివరించేవారు ఎవరైనా అమ్మ కావచ్చు, మరొకరు కావచ్చు, వాక్యము చాలా చాలా రుచి కలిగినది. అందుకే భక్తులు క్రొవ్వు, మెదడు, తేనె, జుంటి తేనె ఎన్ని పదార్థాలతో పోల్చారు. చాలా చాలా తృప్తిగా ఉంది. అమ్మా ఇంకా ఇలాంటి మెసేజెస్ మేము ఎన్నో వినాలనుకుంటున్నాం.
వీలైతే దేవుడు మరి ఒకళ్ళ ఆయుష్ ఒకళ్ళకి ఇస్తాడో లేడో నాకైతే తెలియదు, కానీ మా ఆయుష్ కూడా దేవుడు మీకు ఇచ్చి ఇంకా మోర్ దాన్ 100 years మిమ్మల్ని బ్రతికించి ఇలాంటి అద్భుతమైన మెసేజెస్ ని ఒక తేనె జల్లులు, తేనె వర్షం లాంటి మెసేజెస్ ని దేవుడు మీ ద్వారా మాకు అందించాలని, మేము ఇంకా ఎన్నో నేర్చుకోవాలని నేనైతే మనసారా ప్రార్థిస్తున్నాను. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని దీర్ఘాయుష్మంతురాలను చేసి దీవించకూడదు చిన్నవారం మేము మిమ్మల్ని, కానీ మీకు మెండైన ఆశీర్వాదాలు అనేక దినములు, మీ దినములు ఎక్కువగా ఉండాలని మాత్రం మనసారా కోరుకుంటున్నాను. అదే నా ప్రార్థన అయ్యున్నది. మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు కూడా నాకు జ్ఞాపకం వచ్చే వాక్యం వింటుండగా, పప్పెట్ షో అనే పదం ఒకటి, తర్వాత 5 పైసలు ఇచ్చినప్పుడు పైసా పక్కన పెట్టుకొని కానుక కోసం ఉంచడం. అప్పటి నుంచే దేవుడు మిమ్మల్ని, ఎప్పటి నుంచో ఆఫ్ కోర్స్ మీరు పిండము అయ్యుండకు మునుపు నుండే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మాకు కూడా రూపాయి ఇచ్చేవాళ్ళు మా తాతయ్య దగ్గర పెరిగాను నేను. కానుకేయడానికి రూపాయి ఇచ్చినప్పుడు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా 1 రూపీ ఇచ్చేవాళ్ళు. 1 రూపీ స్కూల్కి తీసుకెళ్ళడం అంటే 80+ లో 1980+ years లో స్కూల్కి రూపాయి తీసుకెళ్ళడం అంటే చాలా గ్రేట్. అందరు నాతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు అనమాట. కొనుక్కుంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తానని. అయితే 1 రూపీ కానుకేయడానికి 1 రూపీ కొనుక్కోవడానికి ఇచ్చేవాళ్ళు మా తాతయ్య సండే రోజు మాత్రం. నేను కూడా ఎలాంటి దొంగను అనేది దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. 2 రూపాయలకి కొనుక్కునే వాళ్ళం. వీలైతే పావలాలు చేంజ్ గా తీసుకొని ఒక పావలా వేసి ₹1.30కి కొనుక్కునేవాళ్ళం. అవన్నీ కూడా జ్ఞాపకం వచ్చే కొన్ని పదాలు ఆలకిస్తున్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. ఇంకా నా ఫీడ్బ్యాక్ తెలియజేయడానికి ఈ దినమైనా సరిపోదు, అంత అద్భుతంగా నేను వాక్యాన్ని అనుభవించాను, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాను. దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లును గాక. అనేక మెసేజెస్ మేము ఇంకా వినాలనుకుంటున్నాం. దేవుడు అట్టి రీతిలో మిమ్మల్ని సిద్ధపాటు చేయను గాక. ఆమె అందరికి కూడా వందనాలు. చేరు వచ్చిన మీ అందరికి చాలా శ్రద్ధగా ఓపికగా చివరి వరకు ఉన్నారు. మాధవి సిస్టర్ అండ్ మహాలక్ష్మి ఆంటీ గారు. మనం మాత్రమే ఈ రోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధపరచబడ్డామేమో, ఇది దేవుని చిత్తమేమో అని అనుకుంటున్నాను. మిగిలిన అందరూ కూడా విన్నట్లయితే ఇంకా చాలా బాగుండేది. అయినా పర్వాలేదు, దేవుడు మరొక సమయాన్ని వారికి ఇవ్వాలని ఆశిద్దాం. ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుని సెలవు తీసుకుందాం. రేపటి దినాన్న గలతీ పత్రిక వివరణ ఉంటుంది 7:20 రాత్రిపూట. దయచేసి అందరు జాయిన్ అవ్వాలని ప్రభు పేరిట ప్రత్యేకంగా మనం చేస్తున్నాను. సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలండి పేరు పేరు. సిస్టర్ రేపు నేను బయలుదేరి హైదరాబాద్కి వెళ్ళి ప్రయాణం కోసం ప్రార్థన చేయండి. ఓకే అమ్మా. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? హైదరాబాదా? హైదరాబాద్కి. ఓకే, తప్పకుండా తప్పకుండా. నా దగ్గర ప్రతిరోజు వస్తుంటది. మా ఆంటీ గారు ఉన్నారు కదా, నేను చెప్పాను కదా మొన్న ఫేస్బుక్ వేశారని, నిర్మల ఆంటీ గారు. దానికి డే టేకర్ గా పగలంతా చూసుకుంటా అంటారు. వచ్చి నైట్ టేకర్ కామెంట్ పెట్టారు. వచ్చి తనకు హెల్ప్ చేస్తా ఉంటారు. మాది ప్రస్తుతం దగ్గర ఉన్నారు, అందుకనే లెఫ్ట్ అయిపోయింది. బాగా సహాయకరంగా ఉంది మాధవి. బాగా ఆత్మీయంగా ఎదుగుతా ఉంది. చాలా మంచి సాక్ష్యం ఆమెది కూడా. ఓకే, ఎప్పుడైనా అవకాశం ఉంటే సాక్ష్యం చెప్పించండి అమ్మా. ఓకే సిస్టర్. మనం గ్రూప్ లో బలపరచబడటానికి చాలా సహకరిస్తాయి కదా సాక్ష్యాలు. మీకు అవకాశం ఉంటే వారికి చెప్పండి నా మాటగా.